గోడగొట్టిన సున్నం రంగు 10 ఏండ్ల తర్వాత ఏమన్నా ఎలిచిపోయినట్టయి పోయి మారుతదేమో గాని మన గౌరవ టీజీపీఎస్సీ పనితీరైతే మారేతట్టే కనబడతలేదు. వేమన తాత చెప్పిన ఎల్క తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు అనే పద్యాన్ని నిజం చేస్తుండని మండిపడుతురు అభ్యర్థులు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితనం రోజుకింత ఎవరెస్ట్ ఎక్కుతున్నది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుట్ల కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుంటే చేసుట్ల. ఏండ్ల సంధి కోచింగ్ సెంటర్లకే పరిమితం చేసుట్ల మన టీజీపీఎస్సీని మించిన సంస్థ ఇంకోటి లేదు అని అంటున్న నిరుద్యోగులు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కడుపు మండిన కొంతమంది నిరుద్యోగులు అయితే వాళ్ళ ఆక్రోశాన్ని ఇట్లా పోస్టర్లు వేసి బయటకు గక్కిరు. 150 ప్రశ్నలు తయారు చేయలేని మీకు ఆ పదవులు ఎందుకు అని తిట్టిపోస్తున్నారు. టీజీపీఎస్సీ అని నేను ఒక నియంతను, నేను తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. టీజీపీఎస్సీ తప్పులు నిరుద్యోగ జీవితాల్లో నిప్పులు అని అనుకుంటా ఆఫీస్ గోడలకి ఇట్లా పోస్టర్లు అంటించారు. తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది కాబట్టి వీటిని కొని ఎవరు చదవద్దని పోస్టర్లు వెలిసినాయి. తన్ని తెలియనోడు గోక్తలేస్తారు అన్నట్టు సర్కార్ రాగానే సీఎం రేవంత్ సార్ ఢిల్లీకి పోయి మరీ యూపీఎస్సీ సలహాలు తీసుకొని ప్రక్షాళన చేసి కొత్తగా మెంబర్లను చైర్మన్ మార్చిరు. వీళ్ళు కూడా అదే తీరులో టీజీపీఎస్సీ నడిపిస్తురంటే ఇక నిరుద్యోగులకు దిక్కేది అని అంటారు బాధ్యత నిరుద్యోగులు. కిడ్నీ పేషెంట్లది గోసే ఉన్నది కదా, డయాలసిస్ టైంకి అందకుంటే పరేషానే ఉంటుంది. కొంతమంది పానాలే పోతుంటాయి. ప్రైవేట్లో పోయి రోజు డయాలసిస్ చేయించుకోవాలంటే మస్తు ఖర్చు అవుతుంది. బీద మధ్యతరగతి వాళ్ళకు అంత ఖర్చు భరించలేరని కేసీఆర్ సర్కారు డయాలసిస్ సెంటర్లు పెట్టింది. అయితే ఇవి ఇప్పుడు పురాగా పనిచేయకుటైనాయని మమ్మల్ని ఎట్లనైనా ఆదుకోవాలని కిడ్నీ పేషెంట్లంతా ప్రజాభవన్ను ముట్టడిచ్చిండ్రు. కిడ్నీ బీమార్లతోటి బాధపడుతున్న పేషెంట్లంతా ఒక్కటయ్యి ఇవాళ ప్రజాభవన్ను ముట్టడించారు. పాత సర్కారు ఉన్నప్పుడు డయాలసిస్ సెంటర్లు మంచిగానే పనిచేసినాయి కానీ ఇప్పుడు కొత్త సర్కారు వచ్చినాక అవి పురాగా అధ్వానం తయారైనాయని గోసెల్లో పోసుకుంటా ప్రజాభవన్కు కదం దొక్కిర్రు. ఆడ డిప్యూటీ సీఎంను కలిసి గోస చెప్పుకుందామని పోయిర్రు. రికార్డుగాని డొక్క నిండిన కుటుంబాలు మాయి. రోజు డయాలసిస్ కు ఖర్చు పెట్టుకునేంత తాకత లేని వాళ్ళము సర్కారే డయాలసిస్ సెంటర్లను సరిగ్గా నడిపించాలి. అటనే మా కిడ్నీ పేషెంట్లకు నెల 10,000 ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంను కలిసి మా గోస చెప్పుకుందామని వస్తే అనుమతి లేదని లోపలికి ఓనిస్తలేరు. ఇక ఇట్లయితే మా బాధలు సర్కారుకు ఎట్లా తెలియాలని బాధపడుతున్నారు. మాకు మెరుగైన వైద్యం అందించి మమ్మల్ని ఆదుకోవాలని గోడెల్ల పోసుకుంటారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సారు ఇలా గోసలు చూసి ఆ డయాలసిస్ సెంటర్ల సంగతి ఏందో ఆరాదీసి అవి సరిగ్గా నడిచేటట్టు చర్యలు తీసుకుంటే బాగుండు. అట్లే మందులు మాకులు కూడా అందుబాటులో ఉంచితే సర్కార్కే మంచి పేరు వస్తుంది. లేదంటే వచ్చిగా నవ్వేటోళ్ళ కూడా బోర్ల పడ్డట్టు అవుతుంది. మరి అట్లా కాకుండా చూసుకోరు సార్లు అని బట్టి ఈ సంగతి తెలిసిన వాళ్ళిగా.